హలో హలో. హలో. వందనాలన్నా. వందనాలు బ్రదర్. నిన్న మీరు అది చూసామన్నది పెట్టారు కదా, వాళ్ళు బాగా చెప్పారు. వాళ్ళు మీ దాంట్లోకి వచ్చి వాడిని పొగట్టం, వాళ్ళనంటే వీళ్ళు అవటం ఏందన్న నాకు అర్థం కాలేదు. అదే కదా నేను చెప్పేది. అసలు ఎంత పెద్ద కామెడీ అది. అదే వాడు కదా. నిన్న ఏం తీసుకోవాలని కూడా ఒకటి పెట్టాడు నిన్న రాత్రి చూసాను నేను. అన్నా నేను కామెంట్ సెక్షన్లో చూస్తే ఒక్క కామెంట్ కూడా అతనికి అనుకూలంగా, అన్ని నీకే అనుకూలం అన్న. నేను కూడా అడిగా, ఇప్పుడు వాళ్ళ గ్రంథాల గురించి అడగబోయి మాట్లాడితే వాళ్ళకి రోషం రావాలి, ఆయన రెఫరెన్స్తో సహా చూపిస్తుంటే మీకెందుకు వస్తున్నారా స్వామి రోషము? వాళ్ళు మరియమ్మ తల్లిని అన్నప్పుడు, యేసుక్రీస్తు అన్నప్పుడు మీరు ఎక్కడ తెచ్చారా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా? ఇంక లేదు, సమాధానాలు లేవు, ఏమి లేవు అనమాట. వాళ్ళు దొంగలేదన్న, మామూలు దొంగల. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నావు? అసలు నిన్నంటే ఎవడన్నా ఊరికి? అసలు నీ పేరు ఎత్తి నేను తప్పుగా మాట్లాడితే ఇంకోటి ఆడ ఫ్లాప్ అయిపోయినట్టు వాడి ఛానల్లో. నీ పేరు ఎత్తి నేను ఎవరి దాంట్లో అయినా సరే నీ పేరు ఎత్తి నిన్ను తక్కువగా చూడాలని చూస్తే వాడు వాడు డౌన్ అయిపోయినట్టు అక్కడ. వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడేది ఏంది? వాళ్ళు ట్యాప్ ఒక వీడియో పెడుతున్నారు, అవి కౌంటర్లు హీరో అవి మాట్లాడరు, వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే వాటి గురించి మాట్లాడరు ఎదవలో. ఇప్పుడు వాళ్ళకి అమ్ముడు పోయారు కదా బ్రదర్, వీళ్ళు వాళ్ళకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతారు? వీళ్ళు కూడా త్వరలోనే వాళ్ళలాగా తయారవుతారు. నా ఎక్స్ ప్రవీణ్, ఎక్స్ పాస్టర్ ప్రవీణ్, ఎక్స్ పాస్టర్ ఆనంద్ అని ఒకళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు చూసావా? వాళ్ళలాగా తయారవుతారు వీళ్ళు కూడా. ఇంకొద్ది రోజులు వెళ్తారు, గర్వాప్సి అని వీడియోలు వస్తాయి. అమ్ముడు పోయిన కుక్కలు ఎంత తొందరలో తెలిసింది మనకి, జాన్ బాబుతో సహా. అసలు ఆ జాన్ బాబు అనేవాడు మీ వీడియోలోకి వచ్చి పెద్దోడు అంటే దేనికి పెద్ద, ఎవడికి పెద్ద? నీ పెద్దరికం అంటే ఏంది? నువ్వు ఉండే తీరులో, నీ కాడ ఉన్న సబ్జెక్టు, నువ్వు మాట్లాడే విధానంలో వాటిలో ఉండి పెద్ద వయసులో పెద్దోడే ఉపయోగం ఏముందన్నా? రుచి లేని కూర సట్టి నిండా ఉండి ఉపయోగం ఎవడికి ఉపయోగం? తినాలి కదా. రుచి లేని కూర పెద్ద గంగాడానికి ఉన్న ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా అక్కడ. నువ్వు పెద్దోడు అంటే నువ్వు ఆడికి పోయి మాట్లాడతా, ఆడికి పోయి బైబిల్ రత్న, ఈడకి పోయి ఈ రత్నాన్ని పెద్ద పోటీగాడు అది తీసుకొని రావచ్చు, నిలబెట్టకూడదు మొత్తాన్ని. మొత్తాన్ని తీసుకొచ్చి నువ్వు 10 లక్షలు ఇస్తానని వీడియో పెట్టావన్నా, తీసుకొచ్చి నా ముందు నిలబెడితే 50 తెచ్చినోడికే 50,000 ఇస్తానని చెప్పావు నువ్వు. అవును. ఎన్ని సంవత్సరాలు పోరాడుతున్నావు? ఎంత పోరాడావు? ఆ ప్రవీణ్ అన్న చనిపోయింది ఒకటి పెట్టుకొని అట్లయినా వాళ్ళు వీడియోలు చూస్తారని ఇప్పుడు జాన్ బాబు అనేవాడు తాగి చనిపోయాడు అని చెప్పి వీడియో పెట్టి మాట్లాడితే అసలు ఎంత బాధకరమన్నా. ఆ అన్న ప్రవర్తన ఏంది? ఆ అన్న ఎంతమంది అనాథులు చదివిస్తాడు? ఆ అన్నకున్న సబ్జెక్ట్ ఏంది? వేరే చాటకు పోతే ఎవడన్నా తాగిపోతాడంటే మనం 10 మందిలో పోయేటప్పుడు కనపచ్చిన కాడలో మనమైనా తాగుతామా? నేనైనా తాగుతానా? ఇంగిత జ్ఞానం ఎదవలకు లేదు బ్రదర్. ఆయన దాకా ఒక మామూలు మనిషి నేనే ఉన్నాను. ఇప్పుడు 10 మందిలోకి పోవాలనుకున్నప్పుడు నేను 50 షాప్ కాడితే ఆడకు పోయి తాక్కుంటా పోతాను 10 మందిలోకి పోయేవాడిని. ఏమన్నా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండక్కర్లా? వీళ్ళు మతం మొదలుగా అమ్ముడు పోయారు. అందుకే వాళ్ళు ఏదైతే ప్రవీణ్ అన్న మీద విమర్శలు చేశారో, దూషించారో అలాగే దూషించారు వీళ్ళు కూడా ప్రవీణ్ అన్న. ఈ మతం సేమ్ అదే మాట, సేమ్ అయ్యే డైలాగులు, అయ్యే మాటలు. ఎవడన్నా జాతర అన్న ఎంత సేవ చేసాడు అన్న? ఆ అన్న మాట్లాడితే మీరు మాట్లాడితే ఎంతమంది చూస్తున్నారు? ఒక వీడియో పెడితే మీరు వచ్చారనుకో, నువ్వు కానీ నువ్వు వచ్చావనుకన్నా నేను ఏదైనా జరిగేటప్పుడు నీ కోసం చూసేవాళ్ళు వేల సంఖ్యలు అన్నా. నేనైనా సరే ఆ మాట్లాడే ఫార్వర్డ్ చేసుకుని నువ్వు చెప్పిన మాటలే అంట. ఎంత ఖచ్చితత్వంగా మాట్లాడతావు, ఎంత ఎదవలతో ఎంతమందితో పోరాడావు, ఎంతమంది వచ్చి అక్కడ అమెరికా నుంచి వచ్చిపోయారు కానీ నా సవాలు చేసుకుంటా మేము అది లేదు ఇది లేదు అని నిరూపిస్తామని కూడా పరిగెత్తుకుంటా మళ్ళీ ఆడ నుంచి వచ్చారు, ఆడకు పోయారు కదా. మీరేంది? మీ సబ్జెక్ట్ ఏంది? మీ జ్ఞానం ఏంది? ఆ పుస్తకాలు రాసి ఎట్టుండయి అన్న? ఎత్తుక్కునే పని లేకుండా నువ్వు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు అసలు ఆ సబ్జెక్ట్ ముందు ఇచ్చావు చూడు, ఇది పలానా పేజీలో ఉందని. అసలు ఎంత బాగుండయి, ఎంత సబ్జెక్ట్ పుస్తకం రాయటం అంటే ఊరుకుందంటన్నా. ఒక విషయం గురించి అనేక సార్లు, ఇప్పుడు ఒకసారి కోట్ చేయటం వేరు, అదే విషయాన్ని 10 సార్లు కోట్ చేయటం వేరు. ఊరుకున్నా ఎంత బాగున్నాయి, ఎంత పోరాడుతున్నావు. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా గొప్ప తగ్గున్నారంటే అది నీ వాళ్ళేనన్నా. లేకపోతే ఎంత రెచ్చిపోయేవాళ్ళు అంత రెచ్చిపోయేవాళ్ళు. ఎక్కడికక్కడ వాళ్ళ కళ్ళెం వేసాం అనమాట. మొత్తం కళ్ళెం వేసేదంటన్నా, మేము పోరాడలేదంటన్నా. ఇప్పుడు నేనే ఉన్నాను, రాత్రి చూసిన కాడి నుంచి నేను కూడా 3 దాకా మెలకు ఎంతమంది పోరాడుతాం. వాళ్ళ కాడ సమాధానాలు లేవు ఉంటలా. ఆ బుక్కులు తీసుకొని వాళ్ళు ఏ క్వశ్చన్లు అయితే చేస్తారో, వాళ్ళు ఏ కామెంట్ అయితే పెడతారో
అవి మేము రిఫరెన్స్ ఇచ్చి చెప్పినప్పుడు ఒరే ఇది అసలు అది నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేనైతే మాత్రం. నేనేముంది అందరూ అదే పని. ఇప్పుడు ఎవడైతే ఎదుటోడైతే ఏ క్వశ్చన్ అయితే వేస్తాడో అదే ప్రశ్న వాళ్ళ గ్రంథాల్లో నుంచి చూపించటం. అసలు అది వండర్ అన్న నీ దగ్గర నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నాను. వాళ్ళ 100 మంది రాని ఆ శివశక్తి కానీ ఎవడన్నా కానీ నేను కానీ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళడానికి 100 మందికి ఒక్కనే సమాధానం చెబుతున్నా. 100 మందికి అంత చెప్పాలనే బ్రదర్ మీలాంటి వాళ్ళు ఇంకా లక్షల మందిని తయారు చేయాలి. క్రైస్తవుని క్రీస్తు గొప్పతనం చెప్పాలి. అందరూ అదే చేస్తున్నారు. మీరు బుక్స్ రిలీజ్ ఎప్పుడైతే చేశారో ఆల్రెడీ ఫోకస్ అయిన అందరూ అయ్యే వస్తున్నాయి బయటికి. నేను కూడా గమనించేది కూడా అన్నీ అయ్యే ఉన్నాయి. వాళ్ళ దగ్గర సమాధానాలు ఏమి లేవు. వాళ్ళకి పోయి క్రైస్తవాన్ని ముందు బైబుల్ కాదురా ముందు దీని సంగతి తేల్చండిరా అని చెప్పేసి అడుగుతుంటే ఎదవాళ్ళకి నోట్లో మాట్లాడలా ఒక్కొక్కడికి. అసలు నీ దగ్గర నుంచి వాళ్ళు మొత్తం వచ్చినా నువ్వు అసలు మొత్తాన్ని కొట్టేసేయమంటాను. నువ్వు ఎంత పోరాడుతున్నావు, ఎంత సబ్జెక్ట్, ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా, ఎంత చదివితే అవన్నీ రాసుకొని అసలు ఇప్పుడు అది ఒక బుక్ లాగా తయారు చేయాలంటే చిన్న విషయం కాదన్నది. అవన్నీ వరుస పేజీలు ఏం కాదు కదా నువ్వు వరుసగా దించడానికి. ఎక్కడెక్కడో ఉంటాయి. అన్ని రకాల వాటిలో చూపించావు నువ్వు. వీళ్ళది ఒకటి వదిలేసి ఆడ జాన్ బాబు అనేవాడు మీ కాడకు వచ్చి సారీ చెప్పి మళ్ళీ ఆడకు పోయి వాడ ఒక వీడియో పెట్టడం ఏమన్నా అసలు ఆ జాన్ బాబు అనేవాడు పరమ వేస్ట్ క్యాండిడేట్ అన్న. క్రిస్టియన్లకు బట్టిన దరిద్రమే వాళ్ళు. అంటే వాళ్ళ వల్ల క్రిస్టియానిటీకి పోయేదేం లేదనుకో. నీలాంటి వాడు వాళ్ళు అలాంటి వాళ్ళు 1000 మంది తయారైన నీలాంటి వాడు ఒక్కడు చాలు కానీ వాళ్ళని పోయి పొగట్టం. వాళ్ళు బొకడా బైబుల్ మరి ఇంత వ్యభిచారం చేసిన కుక్కలతో పోయి నువ్వు బిర్యానీ తినొచ్చి నువ్వు మాట్లాడతావా? అది నీకు ఎంత దినబుద్ధి పుట్టింది నీకు? అట్ట కాదన్నా నువ్వు ఇప్పుడు బైబిల్ని అంత విమర్శించేవాడు వాడి కాడకు పోయి వాళ్ళని మాట్లాడినవాడు వాళ్ళ కాళ్ళకు పోయి యేసుక్రీస్తుని బైబిల్ గురించి అన్న వాళ్ళ కాడకు పోయి నేను బిర్యానీలు తింటాను, నేను అందరితో మంచిగా ఉంటాను. నువ్వు మంచిగా ఉంటావంటే నువ్వు ఎదవ కాబట్టి వాళ్ళు నేను వాడుకుంటున్నారు. నువ్వు మంచిగా ఉండేది కాదు. నీకు ఏం తెలియదు. నీకు ఏం తెలియని వాళ్ళు అసలు వీళ్ళు డిబేట్లకి ఎందుకన్నా? ఇప్పుడు వాళ్ళు చేయటం కూడా ఎందుకు నీకెందుకు? ఇప్పుడు నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తారని బెదిరించేవాడు దేవుడు ఎలా అవుతాడు అనేది వాళ్ళు చాలా నుంచి చేసుకున్న వస్తుంది. నువ్వు దాన్ని కొన్ని 100 రెఫరెన్స్లు చూపించావు. సిగ్నేచర్ స్టూడియోలో అతను మనల్ని అదే అడిగాడు, నరకం ఇది ఎలా కరెక్ట్ అన్నప్పుడు అది వాళ్ళ గ్రంథాల నుంచి చూపిస్తే ఆయన మైండ్ పోయింది అక్కడే. అంతేగా శివలింగం పూజించిన వాడు శివుడు కోపం అనేది మీరు చూపించారు బయటికి. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావన్నా నువ్వు తెలిసినోడు కాబట్టి అవరే ఈ గ్రంథాలు మరి నన్ను అంటున్నావు నీ గ్రంథాలు ఇది ఉన్న దీని గురించి ఏంటంటే నువ్వు అడవగలవు తెలిసినోడు అయితే. నువ్వు ఏం తెలియకుండా పోయి ఆడ కూర్చొని ఆ మాట అంటే నీ దగ్గర సమాధానం ఏం వచ్చిందరా తెలియనోడు పోయి కూర్చుంటే? కరుణాకర్ గారు ఎదురు కూర్చొని నోరు ఎత్తలేకపోయాడుగా, చెప్పలేకపోయాడు. ఏం వచ్చింది సమాధానం? ఇప్పుడు నీ గ్రంథాలు అది చూపిస్తే వాడు అవతల నోరు మూసుకుంటాడు. నన్ను నమ్మకపోతే బెదిరించేవాడు దేవుడు ఎట్ట అవుతాడు అంటే నీకు వాళ్ళ గ్రంథాల గురించి తెలియకుండా నువ్వు పోయి కూర్చుంటే నువ్వేం కాడ డౌన్ అయిపోయినట్టే కదా. నువ్వు అందరినీ క్రిస్టియన్ మొత్తం డౌన్ చేస్తున్నట్టే కదంటన్నా. రాంగ్గానే పోయిద్ది అన్న అది. నువ్వు ఎప్పుడైతే దానికి నువ్వు ఎన్ని చూపించావన్నా బ్రో శివుని అది వీడియో అది కానీ ఎన్ని చూపించావు నువ్వు 8 సంవత్సరాల్లో పోయి ఎన్ని నరకాల గురించి ఎంత టాపిక్ చూపించావు నువ్వు? ఎంత సబ్జెక్ట్ గ్యాదర్ చేసావు? వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి నీ బుక్లో ఆన్సర్ ఇచ్చావుగా నువ్వు. అయ్యే వాళ్ళకి తగిలేటట్టు చేసావుగా. అసలు వండర్ కదట నా పుస్తకం. అసలు నాకు అన్నిటికన్నా నచ్చింది ఆ పేజ్ ఎత్తుక్కోకుండా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేసాడు ఫస్ట్ పేజీలు ఇచ్చావు చూడన్నా. అది అసలు అది నాకు భలే నచ్చింది అన్న. అది వండర్. నీలాంటి వాళ్ళు ఒక్కరు చాలన్నా ఎంత పోరాడావు. వాళ్ళు పెట్టి ఆ వీడియోలో ఆ సీసీనా బాసినా అసలు వాడు ముక్కు మొహం తెలియకుండా బూతులు బ్యాచ్ వాడికి ఏం పని అన్న ముందు తాగే కొట్టుకాడికి వెళ్ళటానికి? అంటే క్రిస్టియన్లు అంతా ఇటు చేస్తారని ఇదొక ప్రచారం అన్నమాట. వాడు చేసే పని వాడు సీసీ గారు మీరు ఆగండి సీఎం అంటే కామన్ మ్యాన్ అంట. ఇక పేర్లు పెట్టుకొని సీసీలు బాసీలు అడిగా నేను రాత్రి కూడా ఆ కామెంట్లు. అసలు ఎవర్రా మీరు ఎక్కడి నుంచి వచ్చారా? పాస్టర్ పిల్లల్ని కరుణాకర్ గారు వాడు పక్కలో పడుకోబెట్టమని అడిగినప్పుడు మీరు ఎక్కడ తెచ్చారా మీరు అని అడిగా. వాళ్ళకి రిప్లై ఏముంది వాళ్ళకి? ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా? అసలు ఏ చేసుకోవాలా ఏ పోవాలన్నవాడు ఎంతోషో ఎవడోడు ఎవరికి తెలుసు వాడు అసలు ఎవరికి తెలుసు వాడు. ఇప్పుడు ఆ రాత్రి నీ వీడియో ఉంది కాబట్టి వాడు రాత్రి నేను చూసింది ఏది నేను మధ్యాహ్నం మీరు పెట్టింది చూశాను, తర్వాత ఆయన పెట్టింది చూసా రాత్రి. అది ఏది మీరున్నారు కాబట్టి చూసింది అది. అంతేగాని వాడి అసలు ఎవడన్నా ఎవడికి తెలుసు అన్న ఈ బ్యాచ్లో
వీళ్ళందరూ వాళ్ళతో చేతులు కలిపి క్రైస్తవ సమాజాన్ని అందరూ ఒక తాటి మీదకి లేకుండా ఆడకు పోయి వాళ్ళని పొగట్టం. వాడు బైబిల్ రాస్తున్నాను నువ్వు ఎట్టంటావు? నువ్వు పోయి వాళ్ళ స్టూడియోకి పోయి వాడిని బైబిల్ ఎటకారమే ఉందన్న దాన్ని. ఇప్పుడు అందరూ అదే బిరుదు ఇచ్చారు వాడికి. వాడు వీడియో పెడితే నువ్వు బైబిల్ రాస్తున్నావన్నా, నేను పెడుతుంటా, నువ్వు బైబిల్ రాస్తున్నావు కదా, చిల్లర రాస్తున్నావు నువ్వు అంటే వీళ్ళు ఇచ్చిన బిరుదు అన్నమాట. అవన్నీ ఆన్లైన్ బెగ్గర్ రా నువ్వు. అయ్యే నేను కూడా పెట్టేది. వాళ్ళకు సమాధానం వారికి ఎన్ని పెట్టుంటాను నేను. ఈ పుస్తకం ఎప్పుడైతే చేతికి వచ్చిందో అప్పుడు చాలా మంది అసలు వాళ్ళు ఎంతమంది మారారు అన్న? నువ్వు శివలింగం గురించి బయటికి తెచ్చినప్పుడు ఎంతమంది మారారు చెప్పు? ఎంతమంది మారి ఉంటారు తెలుసు? నీకు తెలిసింది కొంతమంది, నీకు తెలియకుండా చాలా మంది మారారు, అది తెలుసుకొని. మొన్న పాస్టర్ గారు ఫోన్ చేశాడు, 2 కుటుంబాలను నేను మార్చి బాప్తిసం ఇచ్చానని ఫోటోలు కూడా పెట్టాడు నాకు. ఫోన్లో మాట్లాడితే కూడా అవి కూడా పెట్టాను నేను, మన దాంట్లో పెట్టాను ఒక కాల్. అట్లా దేవుడు ఇప్పుడు దేవుడు చేస్తున్న కార్యాలు అవి మనవి కాదు, మన ద్వారా దేవుడి కార్యాలు జరిగిస్తుంటే జరుగుతుందని చూడలే వీళ్ళు. ఏంటంటే మతోన్మాదులు పసిగట్టారు వీళ్ళు బాగా ఇది చేస్తున్నారని, అందుకని ఇట్లాంటి యదవులను డబ్బులు ఇచ్చి కొనేసి మన మీద గుసిగొలుపుతున్నారు. అది జరుగుతుంది అంతే. వీళ్ళకి తలా తోక రెండు తెలియదు అనమాట. ఊరకు వీడియోలు పెట్టుకొని అంటే మీ ఫోటోలు పెట్టుకుంటే మీ ఫోటోలు మీ గురించి చెబుతున్నారని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. 199 మంది ఉంటారు. నేను చూసింది కూడా అదే. రాత్రి అది చూడటం కూడా అదే కారణం. మీ ఫోటో పెట్టుకొని చేస్తేనే వాళ్ళకి ఇదేనమాట. మిమ్మల్ని అనే స్థాయి వాళ్ళదే. అలాంటి కుక్కలను మీరు ఎంతమంది వచ్చి వెనక పారిపోయారన్న? వాడెవడో ఒకడు పాట పాడుతా వస్తాడు, సామశివ అనుకుంటా. 1 రోజు 2 రోజులు వీడియోలు పెట్టావు, నువ్వు కౌంటర్ పెట్టలేక పత్తా లేదు. ఆడెవరు శంకర కోటే ఎవరన్నా అక్కడి నుంచి వచ్చాడు చూడు, వేదాలు అది లేదు నిరూపిస్తాను, ఇది లేదు నిరూపిస్తా. ఆడొకడిని ఇలాంటి చిక్కల వాళ్ళందరినీ ఆ స్టూడియోకి పిలిచి వీళ్ళని క్రైస్తవులని బైబిల్ని తక్కువ చేసి వీళ్ళకి తలా తోక తెలియదు కదా. ఏమంత పోటీగాడు నువ్వు బుక్కులు రాసావుగా, మాట్లాడమనొచ్చుగా. ఒకరు వచ్చి మాట్లాడాడు, ఒక రోజుకు మాట్లాడొచ్చుగా, మాట్లాడరు. అవి తెలియదు వాళ్ళకి. నువ్వు కౌంటర్లు ఎన్ని వీడియోలు పెట్టు, ఏమో కౌంటర్ వీడియో చేయొచ్చుకోడు. వచ్చానమాట నువ్వంటే మామూలు కాదు. నువ్వంటే అన్నా నువ్వే నీలాంటి వాడు ఒకడు లేకపోయినట్టుగా నిజంగా చెబుతున్నాను. వాళ్ళు చెప్పేది నిజమనే ధోరణి ఉంటుందన్న. మనుషులు ఇవన్నీ ఎవరు గమనిస్తా? ఇప్పుడు నువ్వు చెప్పింది నీకు తెలిసిన నాలెడ్జ్ కూడా వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళ పండితులకి నాకు తెలిసినంత లెక్కలో వాళ్ళు ఆ గ్రంథాలు చదవరు. ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చేమో. బైబిల్ అంటే వీళ్ళు బైబిల్ పాస్టర్లు అంటే వీళ్ళకి ఏమో ఆటలు. వాళ్ళకి పోయి వాడు ఇప్పుడు వాడు జైలు పెడతాడంట, కేసు పెడతాడంటే. ఏమని కేసు పెట్టాక నీ మీద ఏం పెట్టాలంటే నేను మొదలు సంఖలో మా చేతి నీళ్ళు తాగడానికి పోతుంటే ఈయన అడ్డుకున్నాడని పెట్టాలి ఇంక నీ మీద కేసు. బాగా చెప్పాడు. ఏమన్నా అర్థం ఉందంటన్నా? ఎంత పోరాటం, ఎంత ఇది ఉంటుందన్న పాపం మీకు. ఎంత గ్యాదర్ చేసి మీరనే వాడు లేకపోతే వాళ్ళు చెప్పే నిజమనే కోణంలో వెళ్ళేదన్న ఖచ్చితంగా. అంటే వాళ్ళ మాటలు మభ్యపెట్టే మాటలే కదా బ్రదర్. అవన్నీ మభ్యపెట్టే మాటలు అవన్నీ. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్లో వాక్యాలను వక్రీకరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సోకాళ్ళు ఈ దరిద్రులంతా కూడా ఏ రోజు అన్నా కానీ అరే నువ్వేంది ఇలా మాట్లాడతావు, బైబిల్లో ఇలా ఉంది, కరుణాకర్ తప్పు మాట్లాడుతున్నావు అని ఖండించి ఇది సత్యం అని చెప్పి ప్రజలకు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ దరిద్రులు ఎవరన్నా కానీ. ఎందుకు వీళ్ళ ఛానల్ వల్ల ఏంది సమాజానికి క్రైస్తవ్యానికి ఉపయోగం ఏంటి? ఉపయోగం కాదు, వీళ్ళు నష్టం కోసం పెట్టుకున్నారు. ఉపయోగం జరగాలని కాదు, వీళ్ళు నష్టం కోసం. నువ్వు మాట్లాడితే ఎంత ఇనముద్దిగా ఉండిద్ది అన్న, ఎంత ముచ్చటగా ఉంటాయి అన్న, ఎంత సబ్జెక్ట్ తెలుసుకుంటాడన్న ఎదుటోడు. నువ్వు ఒక విషయం గురించి మాట్లాడుతుంటే, ఒక టాపిక్ గురించి ఎంత ఎంత ఇదిగా ఉంటుందో తెలుసా? ఎంత ఇనబుద్ధి పుట్టిద్దో తెలుసా? మీరు మాట్లాడుతుంటే ఎంత సబ్జెక్ట్ తెలుసుకున్నాం, ఎంత నేర్చుకున్నామన్నా మేము. దేవుని మహాకృప బ్రదర్. ఎంత నేర్చుకున్నామన్నా మీరు, ఎంత సబ్జెక్ట్ ఇచ్చారంటే. క్రైస్తవ సింహం రా మీలాగా ఊరి చివరి మురిగి ఊరకొక్క కాదు అని పెట్టే రాత్రి. అసలు ఒక్క కామెంట్ లేదన్నమాట. క్రైస్తవ సింహం రా సాంబశివరావు గారు అంటే పెద్ద పెద్ద పోటీగాళ్ళే పోయారు. ఎందుకంటే ఇలాంటి సహోదరులు అంతా ఎప్పటి నుంచో దాదాపు 10-12 సంవత్సరాల నుంచి గమనిస్తున్నారు కదా. ఇప్పుడు సాంబశివరావు అంటే ఏందో ఇప్పుడు ఈ రోజు కాదు కదా. అంతే కదా, ఒక రోజు కాదు కదా సాంబశివరావు అంటే. క్రైస్తవ్యానికి అతని వల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది మీరు అందరు గమనించారు కాబట్టి అంతేగా, దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవుతున్నారు ఈ రోజున. వాళ్ళ బుద్ధి చెప్తున్నారు. అది అదే ఇప్పుడు మనలో ఏదన్నా తేడా ఉండో లేదా మనం ఏమైనా సబ్జెక్టు సంబంధించిన వాళ్ళకి కాకపోతేనో క్రైస్తవ్యానికి ఉపయోగం లేకపోతే మీరంతా ఎందుకు ఎంతగా రియాక్ట్ అవుతారు మీరు? అంతేగానా? అంతేగా.
దేవుడి దయ వల్ల మనం ఇప్పటి వరకు వర్క్ చేయగలిగాం, చేస్తాం కూడా. భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా చేస్తాం దేవుని పని, ఆ, ఇంకా ఉధృతంగా చేస్తాం. అదే వెనక తగ్గే ప్రసక్తే లేదు. ఎట్టాటి గుంటనక్కలు కొంతమందిని ఈ దరిద్రం ఉండాగుడుగులు ఎంతమందిని ఉసిగొలిపినా మన మీదకి, ఆ. వీళ్ళనేమో దెబ్బేస్తుంటాం, వాళ్ళనేమో దెబ్బేసుకుంటాం, ముందుకు వెళ్తుంటాం, మన పని మనం చేస్తుంటాం. అంతే. దేవుని పని నువ్వు నేను ఆగే అన్నావు చూడు, ప్రసక్తే. నువ్వు కూడా కరుణాకర్తో కూడా కలిపి తీసుకోరారా, ఇద్దరు కూర్చుంది నువ్వు కూడా ఒకటే చేయరు అన్నావు చూడు. అది వండర్ అన్నది. అంతేగా, వాడు తీసుకురా రాలేడు. ఇప్పుడు ఆడ ఏం చేస్తున్నాడంటే ఆ కరుణాకర్ అనే వ్యక్తి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి వాళ్ళ గ్రంథాల్లో నుంచి తెలియని వాళ్ళని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి, వాళ్ళు ఏదో క్వశ్చన్లు అడగటం, నన్ను నమ్మకపోతే దేవుడు అట్ట అంటే వీడి దగ్గర సమాధానం ఉండదు కదా. ఇప్పుడు అది వాస్తవానికి చూస్తే, గట్టిగా చూస్తే వీళ్ళ గ్రంథాలు లేకపోతే అది తప్పు సమాచారం కింద వెళ్ళిద్ది అన్న జనంలోకి. అట్ట బెదిరిస్తే దేవుడు ఎట్ట అంటే వీళ్ళు బెదిరించినట్టు మాట్లాడటం అన్నమాట అక్కడ. అప్పుడు వెంటనే ఏంద్రా నీ గ్రంథంలో దేవుడు ఇలా చెప్పాడు కదా, మరి వీళ్ళు దేవుడు కాదని ఒప్పుకోరా, మీ శివుడు విష్ణు వీళ్ళు దేవుడు కాదని ఒప్పుకోరా అని అంటే ఆడు తలకాయ ఆడ పెట్టుకుంటాడు. అంతే కదా. జనాలకి హిందువులందరికి కూడా ఒక ఇది కావాలని రెండోసారి మన మీద దాడి చేయకుండా ఉంటారు కదా, ఆ మాట అనుకుని ఉంటారుగా క్రైస్తవుల్ని. అంతే కదా. దేవుడిని యేసుక్రీస్తుని యెహోవా దేవుని గురించి తప్పుగా మాట్లాడకుండా ఉంటారుగా. అంతేగా. సిగ్నేచర్ స్టూడియోలో నేను పోయినప్పుడు సేమ్ ఇదే నన్ను అడిగాడు ఆయన. నన్ను నమ్మకపోతే దేవుడు అంటాడు, అసలు దేవుడు ఇలా ఉండొచ్చు అని అంటే నేను జరి నువ్వు అదే మాట మీద ఉండని అది వినిపించాను. వాళ్ళది ఉందండి, ఉంది, మా గ్రంథాల్లో కూడా ఉందండి, ఓకే నేను చెప్పి దాన్ని మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అట్లాగా మనం ఏదైనా సరే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కంపారిజన్ అనేది హిందూ గ్రంథాల నుంచి కూడా మాట్లాడాలి. ఎందుకంటే వాడు హిందూ మతానికి చెందినోడు కాబట్టి వాడి దాంట్లో గబ్బు పెట్టుకొని దాన్ని బయటికి రానియకుండా మన దాంట్లో పవిత్రత ఉంటే దానికి వంకలు పెట్టి వక్రీకరించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇటు బైబిల్ నుండి ఆన్సర్ చెప్పాలి, తిరిగి వాడు నమ్మేది ఏంటిదనేది దాన్ని ప్రశ్నిస్తాం మనం. తప్పేం కాదు, దీనివల్ల నాలెడ్జ్ తెలుసుకుంటారు చూసేవాళ్ళు. అవును అవును. వీళ్ళు అసలు వీళ్ళకి ఏం తెలుసు బ్రదర్ ఇప్పుడు ఈ మాట్లాడే వీళ్ళు ఎందుకన్నా పోవటం అక్కడికి, వీళ్ళు ఊరక అది అన్నట్టు టైం పాస్కి పోయి అంతకన్నా తీసుకునేది పబ్లిసిటీ రావాలి నాకు అంతే. ఏం పబ్లిసిటీ వీళ్ళు పబ్లిసిటీ ఏం వాళ్ళతో చేసేవాళ్ళు మీతో రావడానికి ఏమే మొత్తాన్ని రమ్మని 10 లక్షలు ఇస్తానన్నావు ఓడిపోతే, కూర్చోబెడితే 50,000 ఇస్తానన్నావు. అవును, 8 సంవత్సరాల క్రితం చెప్పారే నేను నీకు ఇస్తాను రారని, 10 కాదు 20 లక్షలు ఇస్తానన్నావు వాడు ఓడిపోతే. అవును. నువ్వు ఒకవేళ నేను కనుక నీ డిబేట్లోకి వెళితే నువ్వు 10 లక్షలు అయ్యారా, నేను ఓడిపోతే నీకు 20 ఇస్తానన్నాను. అవును. సవాల్ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూర్చోబెట్టాడు కూడా 50,000 ఇస్తానన్నా. ఎవడైతే వాడిని తీసుకొస్తాడో వాడికి 50,000 ఇస్తానన్నా. రేపు జాన్ బాబు తీసుకొచ్చినా వాడికి ఇస్తా 50,000, అందులో డౌట్ లేదు. నేను మాట తప్పను. వాడిని తెచ్చి కనుక బయటికి తీసుకొచ్చి నాతో డిబేట్ కనుక చేపిస్తే జాన్ బాబుకైనా సరే ఇప్పుడైనా సరే రెడీ మనం, అందులో డౌటే లేదు. 50,000 ఇస్తానంటే ఏమైనా ఒప్పిస్తాడేమో మంత్రాలు చేసి వాళ్ళ చుట్టూ తీస్తే వాళ్ళిద్దరూ ఒకటే వాడేమంటాడు తెలుసా కరుణాకర్ గారు, ఒరే 50,000 కాదు నీకు 1,00,000 ఇస్తాను నన్ను వదిలేరా బాబు అంటే వాడు దండం పెట్టి పక్కకి వెళ్ళిపోతాడు. అదే చేసేది కూడా, నేను 1,00,000 ఇస్తారా నీకు కావాలంటే నన్ను వదిలేరా బాబు అంటాడు. అదే అసలు నీ పేరు ఎత్తడానికి వాళ్ళకి ధైర్యం ఎక్కడ ఉందన్నా, నీ పేరు పలికే ఇదే ఆడుందన్నా. వాడు కూడా అసలు ఆ సీసీ అంటే ఎవడన్నా వాడు అసలు వాడు పేరు చూద్దామన్నా కానీ చూడలేకపోతున్నాను నేను. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు వాడు. అసలు ఎవడు ఈ బ్యాచ్ ఎవరు, అసలు వీళ్ళు ఎవరు మొహాలు, వీళ్ళు ఎవరికి తెలుసు, ఆ యూనివర్సిపాలంటే ఎవరు, అసలు వీళ్ళు ఎవరన్నా, అసలు వీళ్ళు ఎంత సపోర్ట్గా నిలబడాలి మీకు, ఎంత ఇది చేస్తున్నారు. మొన్న ఎవరో ఏదో దేంట్లో చూసి నన్ను నిన్న మొన్నప్పుడు సామాన్యాన్ని మనం కాపాడాలి అని ఎవరు అన్నారన్న, గుర్తు రావట్లేదు. అది ఎంత బాగుందన్న ఆ మాట, ఎంత న్యాయం ఉందన్న ఆ మాట. నువ్వు ఎంత సేవ చేస్తే ఆ మాట వచ్చింది. ఆ మాట వచ్చిందంటే ఊరకనే వచ్చిద్దా. ఇప్పుడు ఆడ అంతమంది ఉంటే సామాన్య మనం జాగ్రత్తగా కాపాడాలి, జాగ్రత్తగా చూసుకోవాలన్న మాట వచ్చిందంటే దాని వెనకాల మీకు ఎంత ఇది ఉంటే వచ్చిద్దన్న ఆ మాట. లేదో ఈ గుడ్డలో ఒకటి వేసుకొని పోయి వాళ్ళ కాడ కూర్చొని వాళ్ళ చుట్టూరు తిరుగుతా వాళ్ళ ఆ టీవీలో మీరు పోయి మాట్లాడితే దానికి సంతోషపడాలి కానీ కౌంటర్ వీడియోకి అసలు దానికి వాళ్ళే సైలెంట్గా ఉంటే వీళ్ళు వచ్చి దాన్ని హైలైట్ చేయటం అనేది 2025లోనే హైలైట్ కామెడీ అనేది. ఇది నాకు ఇప్పటికీ అంత చిక్కట్లేదు.
అమ్ముడుపోయిన కుక్కలు బ్రదర్ వీళ్ళు. ఆ, ఈ ఇప్పుడు ఆ పువ్వుల గురించి దౌర్భాగ్యులు ప్రస్తావన చూపించావు ఏదో నువ్వు వాళ్ళకి ఏదో చేయాలనుకుని మతోన్మాదులు వీళ్ళ ద్వారా పావులు కదుపుతున్నారు. అది. క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమందిని కొనేసి డబ్బు కొనేసి వాళ్ళనే మన మీద ఉసుగొల్పే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాళ్ళ ఆటలు సాగనేయం మనం. అసలు నీ కాడ వాళ్ళే నిలబెడతారు, పెద్ద పెద్ద పోటుగాళ్ళు వచ్చిపోతే. ఆటలు సాగనేయం మనం. వీళ్ళేముంది, వీళ్ళు ఏడా వస్తారు పిల్ల బచ్చాలు అయితే వీళ్ళు. అవి కూడా మిమ్మల్ని నిన్ను ప్రవీణ్ అన్న మీ వీడియోలు పెట్టుకుంటూ చూడటం తప్ప నుంచి వాళ్ళ వీడియో అసలు ఎవరన్నా వాళ్ళు అసలు వాళ్ళేంది, వాళ్ళ మాటలేంది, వాళ్ళ కథలేంది, నిన్ను నీకు వాళ్ళకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నక్కగా నాగలోకానికి ఉన్న సంబంధం ఉంది? ఏమన్నా కొంచెం అన్నా సంబంధం ఉండద్దంట నా మాట్లాడితే. ఇప్పుడు నేను నీ గురించి మాట్లాడాలంటే నాకు కొద్దిగా ఇది ఉండాలి కదా. ఊరక నోరు ఉందని యూట్యూబ్ ఉందని ఊరక పెట్టుకుంటే ఎవడన్నా నమ్మేది? ఎవడు చూస్తారు? వాళ్ళ విలువ వాళ్ళే తీసుకోవటం. అది వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప ఆడ వాళ్ళు ఒక ఊర్లో ఏదో మందిరమో బందిరం ఉండిద్ది కదా, ఇవి పెట్టుకొని వీళ్ళు ఇంకా విలువ ఉన్న విలువ బాగొట్టుకోవటం వాళ్ళకి. అసలు మీకు వాళ్ళకి ఏం సంబంధం? మీ జ్ఞానం వేరా, మీరెక్కడా? ఆ సాంబశివరావు అంటే క్రైస్తవ సింహంరా కుక్కలారని వాళ్ళకి అందరూ చెబుతున్నారు రాత్రి. సాంబశివరావు అంటే క్రైస్తవ సింహంరా, మీలాగా ఊరి చివరి మురికి ఊర కుక్క కాదు. ఏం కేసు పెడతారు వీళ్ళు? కేసు పెట్టాల్సిందే. వాళ్ళ మోసేతి నీళ్లు తాగుతుంటే అడ్డుపడుతున్నాడు, పదే అడ్డుపడుతున్నాడు మాకు అని పెట్టాలి. అడ్డం పడుతున్నాడు, పదే అడ్డుపడుతున్నాడు మాకు అని పెట్టాలి వీళ్ళందరూ కలిపి. వాళ్ళ మాటలు వీళ్ళు ఏందన్నా, వీళ్ళు వాళ్ళ క్రిస్టియన్లకి ఒక పక్క క్రిస్టియన్లు తిట్టినప్పుడు కొట్టినప్పుడు వీళ్ళకి బాధ రాదు. వాళ్ళు బొగడా బైబిల్ అన్నప్పుడు ఈ ఎదవులకు రాదు. వాళ్ళు రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడరు. వాటి కౌంటర్లు ఇచ్చి అన్ని చేసి వాళ్ళు నోరు కొద్దిగా గొప్ప మూసుకొని అంటే అది కేవలం నీ ఒక్కడి వల్లే. నువ్వు ప్రవీణ్ అన్న, మీ అనిల్ కుమార్, మీ కొంత వీళ్ళలో మెయిన్ పాత్ర మీరు ప్రవీణ్ అన్న. అసలు ఆ బుక్స్ లోనే ఇచ్చారన్న మీరు నాలెడ్జ్ క్రైస్తవ సమాజం. ఇంకా మీరే కూడా అవసరం లేదన్న. ఇంకా ఆల్రెడీ జనాల్లోకి పోయింది. వాళ్ళ వీడియోల కింద చూస్తున్నా నేను. 100 మందికి ఒక్క సమాధానం చెబుతానన్నా నేను. కోరిక కూడా అదే బ్రదర్. సాంబశివరావు ఎల్లకాలం ఉండడు. సాంబశివరావుతో ఇది ఆగిపోకూడదు. సాంబశివరావు పోబోయే లోపు మీలాంటి యోధులను తయారు చేయాలి. ఇంకా తయారు చేసి ఇంకా సాంబశివరావు పోయిన తర్వాత మీలాంటి వాళ్ళు సాంబశివరావు కంటే ఎక్కువ ఫైట్ చేయాలి. ఇంకా క్రైస్తవ్యానికి ఉపయోగపడాలి. అనేక మంది హిందువుల్ని రక్షణలో తీసుకొని రావాలి. ఇది నా లక్ష్యం. ఇదే. అసలు మీ వీడియోలు చూసి మారిన వాళ్ళు చాలా మంది ఉండాలి అన్న. హిందువుల్లో కూడా మీ వీడియోలు చూసి మారిన వాళ్ళు చాలా మంది ఆల్రెడీ ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనం పెట్టాం కూడా యూట్యూబ్ లో. కొన్ని చూసే కానీ మీకు తెలియకుండా చెప్పిన వాళ్ళు మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారులే అన్న. మీ దయ వల్ల మారిన వాళ్ళు అది తెలుసుకొని పెద్ద 24 గంటల పూజలు చేసే వాళ్ళు కూడా మారిన వాళ్ళు ఉన్నారు వీటిలో. దేవుడు చేసిన కార్యాలు వీళ్ళు ఇప్పుడు నేను క్రిస్టియన్ అన్న. నేను చేసుకుంది వైఎస్ఆర్ అమ్మాయిని. వాళ్ళ ఇంటి నిండా ఈ ఫోటోలు ఉంటాయి అన్న. మనం ఎందుకు చెబుతాం ఆ ఫోటోలు తీసేసేయండి, మనం ఎందుకు చెబుతాం? ఈ ఎదవలు చెప్పుకుంటారు కానీ వీళ్ళు చెబుతారు అన్నమాట. మనం ఎందుకు చెబుతాం ఆ ఫోటోలు తీసేసేయండి? కొద్ది రోజుల తర్వాత మన ప్రవర్తన, మన దేవుడు గొప్పతనం తెలిసినప్పుడు వాళ్ళే తీసేసుకుంటారు. ఆల్రెడీ మీరు చెప్పి కొన్ని నేను పెట్టి కామెంట్లు ఆ అమ్మాయి చదివి ఆల్రెడీ నాకన్నా లేచి ప్రార్థన చేస్తాను. నేనన్నా చర్చికి అప్పుడప్పుడు పోతాను, నేనన్నా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాను నాకు కష్టం వచ్చినప్పుడు. ఆ అమ్మాయి రెగ్యులర్గా 3ంటికి 4ంటికి లేచి చేస్తుంది అనమాట. అది ఏది నేను పెట్టే కామెంట్ నేను తెలుగులో పెడతాను, అచ్చ తెలుగులో పెడుతుంటాను అన్నమాట. అవన్నీ చదివి చూసి అదే ఇప్పుడు మన పుస్తకంలో రాసినవన్నీ వాళ్ళకి ఆన్సర్లు పెడుతున్నారు మీరు. ఆన్సర్లు పెడుతుంటా. అవన్నీ చదివి చూసి తెలుసుకొని నాకన్నా పాజిటివ్గా ఉంది. అది సాంబశివరావు గారు అంటే. అది నేనంటే కాదు, సాంబశివరావు గారు అంటే. ఆ జ్ఞానం అదే కదా, మీరు ఇచ్చిన జ్ఞానమే కదా. మాకు తెలియదు కదా తలతోక. ఇప్పుడు వాళ్ళకి ఆ మాట్లాడే వాళ్ళకి తలతోక ఎట్ట తెలియదు, మాకు కూడా అంతే కదా. ఆ జ్ఞానాన్ని మీరు ఇచ్చారు కాబట్టి మేము తెలుసుకున్నాం. అంతేనా కాదా? అంతేగా మరి. దేవుడు ఆడుకుంటున్నాడు బ్రదర్, మన ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. రిజల్ట్ కనపడుతుంది. రిజల్ట్ అనేది మన కళ్ళ ముందు రిజల్ట్ అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు మీరు. రిజల్ట్ అంటే మామూలు రిజల్ట్ కాదు, అది వెళ్ళిపోయింది సమాజంలోకి. అదేదైనా కొద్దిగా అడ్డుకోవడానికి వీళ్ళు అడ్డుపడుతున్నట్టు ఉంది, పూర్తిగా బాగుందా. ఈ దగ్గర బ్యాచ్ ఉంది చూడు, మన వాళ్ళు ఏనేసిపోవాలా జాన్ బాబు అడ్డుకున్నా ఆగేది కాదులే.
అది ఆగేది కాదుగా. ఇట్లాంటోళ్ళు వాళ్ళు 1,00,000 మంది వచ్చి అడ్డుకున్నా అది ఆగేది కాదు. అది ఆగేది కాదు. ఆల్రెడీ మీ వీడియోలో కంటెంట్, పుస్తకాల కంటెంట్ అసలు అది వెళ్ళిపోయింది అన్న జనాల్లోకి. వెళ్ళిపోయింది. ఎన్ని ఎడ్యుకేట్ ఊళ్ళు చేసింది. తెచ్చుకొని చదువుతున్నారన్న. హైందవ సహోదరులు కూడా ఆలోచిస్తున్నారు. చాలా మంది ఆలోచించారు. రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం అవును, ఫోన్ చేసిన వాళ్ళు కొంతమంది, ఫోన్ చేయకుండా ఇంకెంతమంది ఆ విధంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అవునవును. దేవుడు కార్యం జరిగించాడు అంతే. దేవుని మహాకృప. ఆ, మన ఒకడు పెడతాడు గొప్పతనం రాత్రి ఏమి లేదు కామెంట్, దాంట్లో. ఒకడు పెడతాడు కామెంట్ ఏనేసి వాళ్ళకి రాత్రి, ఒరే నువ్వు సాంబార్ నేను అంత తోడు పోయావంటరా, ఇది దాలరా నీ గురించి అర్థమైంది, ఇది దాలేరా. అట్ట కాదు brother. వీళ్ళు లైవ్, అసలు వీళ్ళు లైవ్, వీళ్ళ ఛానల్ ఎందుకు పెట్టారు? వీళ్ళు ఏమన్నా బైబిల్ గురించి ఏమన్నా చెబుతున్నారా? లేదు. లేదు ఏదన్నా ఒక చరిత్ర గురించి ఏమన్నా మాట్లాడే సత్తా వీళ్ళ దగ్గర, ఎవరి దగ్గర నా నాలెడ్జ్ ఉన్నవాడు ఉన్నాడా? లేదు. పోనీ వాళ్ళ అవతల వాళ్ళ గ్రంథాల గురించి ఏమన్నా తెలిసినవాడు ఒక్కడన్నా ఉన్నాడా? లేదు. మీరు ఎందుకు పెట్టారు ఆ ఛానల్? మీరు ఏంది మీ వలన క్రైస్తవానికి ఉపయోగం అంటే వాళ్ళని పిలుస్తారు బ్రదర్ వీళ్ళు. మన సహోదరులను పిలిచి వాళ్ళ గొడవలు పెట్టి పంపిస్తుంటారు. అదే జరుగుతుందాడా? అదే జరుగుతుందాడ. మీ నష్టమే తప్ప, క్రైస్తవ నష్టం తప్ప మీ ఛానల్ వల్ల కానీ, మీ మాటల వల్ల కానీ ఒక క్రైస్తవుడు బలపడినట్టుగా కానీ విశ్వాసంలో, లేదా ఒక అన్యుడు రక్షించబడినట్టుగా కానీ ఏమన్నా మీకు చరిత్ర ఉందా? అది కదా. మీరు అలా చేయగలిగారా? మీ దగ్గర అంత సత్తా ఉందా? ఉండదు. ఎందుకంటే మీరు మతోన్మాదులకు అనుకూలంగా మాట్లాడేటప్పుడు దేవుడి కార్యం ఎలా చేస్తాడు మీ ద్వారా? అంతేగా. మీరు మతోన్మాదుల సపోర్ట్గా దేవుణ్ణి దూషించే వాళ్ళతోటి కలిసి మీరు పనిచేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తా ఉంటే దేవుడు మీ ద్వారా ఎలా కార్యాలు జరిగిస్తాడు? దేవుని కార్యాలు. అంతేగా. ఈ దరిద్రం ఉండకూడదు. చెప్పు తీసుకొట్టాలి ఒక్కొక్కడిని. వాళ్ళకే నష్టమైనది. వాళ్ళ మొహానే ఉమ్మేస్తున్నారు. కాదే సాంబశివరావు గారు పుట్టు సాంబశివరావు గారు అంటే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళ మొహాన ఉమ్మేస్తుంది. వాళ్ళకే తగులుతున్నాయి కామెంట్ల రూపంలోనే గడ్డి పెడుతుంటారు వీళ్ళకి, ఈ దరిద్రులకి. మామూలుగా అంటన్నా వాళ్ళకే తగులుతున్నాయి. వీళ్ళని ఏదన్నా ఒకటే సపోర్ట్ చేసే కామెంట్లు వచ్చినాయి అంటే మతోన్మాదులు కామెంట్లు. జాన్ బాబు జగన్బాబు సబ్స్క్రైబ్ చేసుకుని జగన్ బాబుకి అనుకూలంగా మాట్లాడేవన్నీ వాడు రాత్రి ఏదో వీడియోలో పెడితే మీ గురించి అన్నాళ్ళకి మాట్లాడితే లాస్ట్ లో జై శ్రీరామ్ అని పెట్టాడు. అవన్నీ సబ్స్క్రైబ్ చూసి కామెంట్లు అని వాళ్ళు అయ్యా. ఎందుకంటే మతోన్మాదులు మనిషి కాబట్టి వాళ్ళే సపోర్ట్కి వస్తారు. వాళ్ళే సపోర్ట్ వాళ్ళకి. మతోన్మాదులు మనుషులు కాదు వీళ్ళు. మతోన్మాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఇంతకంటే రుజువు ఏం కావాలి మనకి? అంతగాకేముందన్నా? క్రైస్తవానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారంటానికి ఇంతకంటే రుజువు కావాలా? నీకు సపోర్ట్ రావాల్సింది క్రైస్తవులా మతోన్మాదులా? అంతేగా. వాడి కామెంట్ అంతా మీ గురించి పెట్టు, ఆయన పొగుడుతా లాస్ట్ లో జై శ్రీరామ్ అన్నాడు. అయ్యో వాళ్ళ బతుకులు అదనమాట. వాళ్ళ కాడకు పోయి బిర్యానీ తిని వస్తాను, వీళ్ళ కాడకు పోయి నువ్వు కడుపుకు తినేది, వాళ్ళ కాడకు పోయి వాళ్ళు ఏమన్నా అర్థం ఉండకపోయినంటన్నా నీకేం లేదు, నువ్వు పరిగెత్తుకుంటూ పోతున్నావు. నువ్వు ఇప్పుడు చీకటితో చేసేదేందని అసలు బైబిల్లో మాట ఉంటుంది మనకి, చీకటితో వెలుగు పూర్తయిందని ఒక మాట ఉంటుంది. దేవుడు చెబుతాడు. చీకటితో వెలుగుకి ఏం సంబంధం? చీకటికి వెలుతురు ఫ్రెండ్షిప్ ఎట్ట కుదిరిద్ది బ్రదర్? అంతేగా. ఇప్పుడు చీకటి సంబంధమైనటువంటి మనుషులతోటి మనం సువార్త చెబుతాం అంతవరకే, కానీ వాళ్ళతో సాంగత్యం చేయకూడదు కదా. అంతేగా. ఈ దరిద్రుడు పోయి స్పెషల్ బిర్యానీలు తిని వస్తుంటాడంట మతోన్మాదులు. స్పెషల్ బిర్యానీలు తిని ఎందుకంటే అమ్ముడు పోయాడు వీడు. వాళ్ళు కొనేసారు. ఆ ఎవడికి పెద్ద ఏం పెద్దరికం, ఎవడికి పెద్దరికం అన్న వాళ్ళ విలువ అంతా బాధ అనుకున్నాడు. వచ్చి సారీ నేను పెద్దోడైనా సారీ, నువ్వు అనాల్సిన అన్ని చేయాల్సిన నష్టం అంతా చేసి సారీ అని చెబుతూ ఎవడు కురిగింది. లేదా ఇప్పుడు నువ్వు చెప్పే క్షమాపణ నీ హృదయంలోంచి వస్తే అవతలోడు క్షమిస్తాడు. నువ్వు పెదవుల్లో నుంచి కడుపులో వేసుకుంటుంటే పెదవులతో పలుకుతుండే క్షమాపణ. ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు? దొంగలు బ్రదర్ వీళ్ళు. ఇవన్నీ నాటకాలు. మన ముందు చల్లవు వీళ్ళ కుట్రలో కుతంత్రాలు. ఎంతమందిని చూసి ఉంటాం ఇలాంటి వాళ్ళు. అట్ట కాదన్నా, అసలు డిబేట్లకు కూడా ఈ ఎదవ రకం కాకపోతే నువ్వు చేస్తే 2 సైడ్లు చేయాలి. నువ్వు వాడి ప్రశ్నలు అడుగుతా ఉంటే నువ్వు సమాధానాలు నీకు తెలిసి వాడు 10 ప్రశ్నలు అడిగితే నువ్వు ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా మొహం ఎలా వేసుకొని వస్తే నువ్వు ఎవడికి ఇదన్నా? నువ్వు అదే ఇప్పుడు నువ్వు 2 సైడ్లు చెయ్యి. అప్పుడు చూసే వాళ్ళకి ఒక అర్థం వచ్చింది, తెలుసుకుంటారు. దొంగ నోటు మంచి నోటు పక్క పక్కన పెట్టి వివరించినట్టు ఉంటది బ్రదర్ 2 సైడ్ డిబేట్ అంటే. అప్పుడు క్లియర్ గా అర్థమైంది చూసే జనాలకు కూడా, ఓహో ఇది కావాలా, దీని పరిస్థితి ఇదే సత్యం.
క్రీస్తే సత్యం అని చెప్పి అప్పుడు తెలుసుకుంటారు చూసేవాడు. అవును. ఎదవలకి వీళ్ళకి వాళ్ళకి ఎందుకన్నా అసలు ఆ వీడియోలు ఎందుకు, ఆ ఛానల్ ఎందుకు, అవి ఎందుకన్నా ఏం ఉపయోగం చెప్పు. క్రైస్తవుల మధ్య గొడవలు పెడతాను. వాళ్ళ క్రైస్తవుల వల్ల మధ్య ఏం గొడవలు క్రైస్తవు పెడతాను. ఇలాంటి కుక్కలు ఎంతమంది వచ్చి ఎంతమంది, నీలాంటి వాడు ఒక్కడు చాలు కానీ ఇలాంటి కుక్కలు 100 కూసుకున్న క్రైస్తవ సమాజానికి వచ్చిన నష్టం ఎప్పటికీ ఏమి ఉండదులే కానీ నీలాంటి వాళ్ళు ఒక్కరు సరిపోతారు. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఉపయోగం ఏముందన్న అసలు? ఏమన్నా అర్థం ఉందా పైన? వాళ్ళకి రావాల్సిన కోపం నీకు వచ్చేది ఏందన్న అసలు? నాకు అది పెద్ద అసలు నాకు మైండ్ పోతుందన్న. అదే వాళ్ళు క్రైస్తవులు అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు మరియం తల్లిని తిట్టినప్పుడు వాళ్ళ కోపం వచ్చేది. అవును. రావట్లా వాళ్ళకి. మనం హిందూ గ్రంథాల గురించి మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. అంటే దాని అర్థం ఏంది? వీళ్ళు వాళ్ళకి అమ్ముడు పోయిన కుక్కలనే కదా దాని అర్థం. అంతే కదంట. అది హిస్టారికల్ జోక్ అన్న అసలు. అది అసలు చరిత్రలో నిలిచిపోయే జోక్. ఇప్పుడు వాళ్ళకి అది సైలెంట్ గా ఉంటే ఇప్పుడు ఆ పూలు ప్రస్తావన మీరు అక్కడ చూపించారు వాళ్ళ గ్రంథాల్లో, అంతకన్నా చండాలంగా రాసింది చూపించారుగా. ఆయన మాట అనేది దాన్ని మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారా? ఇది కొన్ని 100 సంవత్సరాల నుంచి మీ గ్రంథాల్లో ఉంది. మిమ్మల్ని మీరు దానికి ఎంత గర్వపడాలన్నా అసలు దాన్ని చేయాలి హైలైట్ మీరు. అంతేగాని మీరు ఎట్ట మాట్లాడారు అసలు ఏమన్నా అర్థం ఉన్న పని. వాళ్ళే సైలెంట్గా కూర్చుంటే ఎందుకు వచ్చిన గోళ్ళ ఇది అని చెప్పి వాళ్ళే సైలెంట్గా కూర్చుంటే వీళ్ళకి రోషం రావటమేంది అసలు? అది నాకు మైండ్ పోతుందన్న నాకు. అదే నేను తప్పు చేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో చేతులు కలిపినా ఏం చేసినా ఎంత చేసినా కనీసం ఎదుటోళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు ఉండాలిగా. నువ్వు పోయి వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడితే వీళ్ళు కోపం వచ్చేది నాకు అర్థం కాదు అసలు. క్రైస్తవులు కోపం రావటం ఏంది, వాళ్ళు సైలెంట్ గా ఉండటం ఏంది? అన్నప్పుడు నీకు కోపం రావట్లా. కోపం రావట్లా. అదే అక్కడే దొంగలు దొరుకుతున్నారు బ్రదర్. దొంగలు ఎవడు అనేది అక్కడే అర్థమైపోతుంది. వాడు బైబిల్ గురించి అన్ని వీడియోలు, పాస్టర్ గురించి అన్ని వీడియోలు చేసినవాడితో నువ్వు పోయి బిర్యానీ తినొచ్చానని సిగ్గు లేకుండా చెప్పుకున్నావు అంటే నిన్ను ఎట్ట మాట్లాడాలి, ఏం మనిషి అనుకోవాలి, ఎంత పెద్దరికం కలిగిన మనిషి అనుకోవాలి? వాళ్ళ చుట్టూరు పోయి వచ్చేది, వాళ్ళ చుట్టూరు పోయి వచ్చి బిర్యానీ తినని చెబితే క్రైస్తవానికి ఏం ఒరిగిద్ది? నువ్వు వాళ్ళ గ్రంథాలు చదివి ప్రశ్నించాలి, లేకపోతే నీలాంటి ప్రశ్నించేవాడికి సపోర్ట్ చేయాలి. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టాలి. నువ్వు మంచోడు పోయి అటు ఇటు మాట్లాడి అది జనాలకి నిజమెంతో అబద్ధం ఎంతో తెలియపరచాలి. అంతేగాని నువ్వేదో వాళ్ళ కాడకు పోయి బైబిల్ చేత బురద వేయించుకొని వచ్చి వాళ్ళకు పోయి బిర్యానీ తీసుకొని వచ్చి తిరిగి బిర్యానీ తిని వచ్చారంటే ఎవరికి ఒరిగిద్దా అన్న చెప్పు? ఏమన్నా అర్థం ఉన్న మాటేనా? నేను పెద్దోడిని రాత్రి కూడా ఆ దాంట్లోకి వచ్చి కూడా నేను పెద్దోడిని అంటున్నాడు అన్న. మళ్ళీ నా తెలియడు పెద్దోడు అంటే సుమారు 300 సంవత్సరాలు ఉన్నాయి. అది కదా ఆ సంవత్సరాలు తీసేసే అన్న వయసులో పెద్ద అంటే నీ నుంచి ఏం నేర్చుకోవాలి? క్రైస్తవానికి నువ్వు చేస్తున్న మేలేంది? నువ్వు సీనియర్ అని చెప్పుకోవాలన్నా కానీ నీ సీనియారిటీలో నువ్వు క్రైస్తవ్యానికి ఉపయోగపడేటట్టు నువ్వు ఏం చేసావు? నీ వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? నష్టం జరుగుతుందా? ఇది కావాలి మనకి. లేదు నువ్వు పెద్దోడు అయితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా? అది కదా. కానీ పెద్దోడు అయినప్పుడు నీ బుద్ధి కూడా పెద్దగా ఉండాలి. అంతేగా, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి నీకు. అదే రీతిలో నేను పెద్దోడిని కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బుద్ధిహీనంగా మాట్లాడితే ఊరుకుంటారే? అది కదా. ఇప్పుడు సాంబశివరావు అన్న గురించి కొన్ని మంది క్రైస్తవులు తెలుసుకున్నారు. ఆయన నుంచి సబ్జెక్ట్ తెలుసుకున్నారు, ఆయన నుంచి చాలా విషయాలు తెలుసుకున్నారు. నీ నుంచి ఏం తెలుసుకోవాలి? ఇంక వాళ్ళతో మేము కూడా పోయి బిర్యానీలు తినొచ్చు, లేదా ఫోటోలు వీడియోలు తీసొచ్చు పెట్టుకోవాలి యూట్యూబ్లో, వాట్సాప్లో. అది నేర్చుకోవాలి. ఇంకా పోయి వాళ్ళతో అమ్ముడు పోయిన కుక్కలను చూసి అది నేర్చుకోవాలి మీరు. అది నేర్చుకోవాలన్నమాట. మేము పోయి వాళ్ళతో టీలు తాగొచ్చి ఆ క్రిస్టియన్స్ గురించి మాట్లాడటం, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడారు అయ్యే మేము రిపీట్గా మాట్లాడటం అవి నేర్చుకోవాలి బహుశా. ఇప్పుడు నువ్వంటే ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ కాదు నీ నాలెడ్జి, నీ పవర్ తెలిసేగా. నీతో డిబేట్ చేయమని అదే లాస్ట్ డిబేట్ అయ్యింది వాడికి. నీతో డిబేట్ చేయమని ఎవరినైనా సరే అదే లాస్ట్ అన్నమాట. ఒక గ్రంథాల గురించి చేసేది ఏంది, ఒక పక్క చేసేది ఏంది, అయిపోయినా నువ్వు పోయి తినొచ్చేది ఏంది, అది వీడియోలో రూపంలో చెప్పటం ఏంది? అసలు ఏమన్నా అర్థం ఉందంట అన్నవి? మేమేమి నేర్చుకోవాలి? ఇంక నేను కూడా పోయి వాళ్ళతో పోయి ఆ టీ పోయి దాకి వీడియోలు పెట్టుకుంటానన్న యూట్యూబ్లో. నాతో మంచిగా ఉంటున్నారు. జాన్ బాబుని ఆదర్శంగా తీసుకొని నేను వాళ్ళ కాడకు పోయి టీ దాకా వచ్చిన వాళ్ళతో ఫోటోలు దిగి వచ్చాను. క్రైస్తవాన్ని విమర్శించాలి, ఎలా విమర్శించాలో వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చాను నేను.
ఆ? వాళ్ళు వాళ్ళ మాటలు, నువ్వేడ సింహానం అయితే సింహానికి ఆడ గుంట నక్కలకి ఏం పోలికన్నా? సింహానికి గుంట నక్కలకి ఏం పోలికన్నా? నువ్వు మరో అంబేద్కర్వి. నువ్వు చదువుకొని ఉంటే నువ్వు నాకు తెలిసి ఐఏఎస్ ఐపీఎస్ అయి ఉండాల్సిందన్నా నువ్వు. భోజనం అది అయి ఉంటే నాకు మాకు ఇది తెలిసేది నాకు కాదేమో. వాటన్నిటికంటే కూడా నేను ఆ ఉద్యోగం ఒకవేళ అవి వచ్చుంటే ఆ, నేను ఇది బయటకు వచ్చేది కాదు. ఇంత సంతోషంగా ఉండేవాడిని కాదు బ్రదర్. అంతే. ఎందుకంటే నాకు దేవుడు అప్పచెప్పినటువంటి ఈ పనిలో ఎంతో మాధుర్యం ఉంది నాకు. అవును. అనేక ఆత్మలు రక్షించడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చి మంచి పని అప్పచెప్పాడు. అందులో నాకు చాలా సంతృప్తి పడుతున్నాను నేను ఈ పనిలో. అవును. ఆ, ఎందుకంటే ఒక వ్యక్తిని అజ్ఞానంలోంచి జ్ఞానంలో తీసుకొని రావడానికి ఆ, అది మామూలు విషయం కాదనమాట. అటువంటి గొప్ప పని దేవుడు నాకు అప్పచెప్పాడు. ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఇందులో నేను ఎంతో సంతోషపడుతున్నా. ఎంతో ఆనందంగా ఉంది నాకు ఈ పనిలో. ఒకవేళ కలెక్టర్ అయినా కానీ నాకు ఇంత ఆనందం అయి ఉండేది కాదు. అది ఇంత ఆనందం తెలిసేది కాదు. వచ్చిండేది, ఆనందపడను నేను. ఇదే తెలిసేది కాదు ఏమన్నా. అదే కదా. జాలిబాబు చెప్పి ఎంత కూర్చోవాలి. అంతే జాలిబాబు అంతే చెప్పి అంటావా? బిర్యానీ ఇవన్నీ అవి తెలిసే ఎంత కాదు, కూర్చోవాలి. చెప్పేవాడు మాకు తెలిసి తెలిసేవాడు కాదు. జాన్ బాబు ఏం చెబితే ఎంట కూర్చునేవాడు అవి ఎంత కూర్చోవాల్సి వచ్చేది మేము. ఇదే నిజమేమో ఇయ్యో నిజమేమో అనుకుంటా. ఒక అబద్ధాన్ని నిజం. నీకు చరిత్ర తెలుసు, ప్రతి సబ్జెక్టు తెలుసు, ప్రతి గ్రంథం తెలుసు, ఎంత నాలెడ్జ్ అన్న. అసలు నీకు వాళ్ళకి ఏం పోలిక? అసలు నీ గురించి వీడియో పెట్టుకుంటే వాళ్ళకి వ్యతిరేక కామెంట్లు హైలైట్ అది. అది వాళ్ళ బతుకులు. అది నీ పవర్. సాంబశివరావు గారి పవర్ అంటే అది. ఓకేనా? థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా నువ్వు ఇలాగే పోరాడాను. ఇంకా ఇంత చాలా ఇచ్చేవారు. నాకు తెలిసి 99% ఇచ్చేసావు. ఇంకేదన్నా 1% ఇస్తే కూడా మాకు నేర్పించన్నా. మీ వల్ల ఒకరు కాదు వేల మంది నేర్చుకుంటున్నారు మీ వల్ల. క్రిస్టియన్లే అనుకోబాకన్నా, మీరు హిందువులు కూడా నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఒక క్రిస్టియన్లే కాదు. ఓకేనా? తప్పకుండా బ్రదర్. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యాన్ని కడదాం. ఎవరికి ఉన్న జ్ఞానం కొద్దీ వాళ్ళందరం కలిసి దేవుని రాజ్యానికి పనిచేద్దాం మనందరం. ఓకేనా? ఇట్లాంటి గుంటనక్కలు లేదా మతోన్మాదులు ఎవడు వచ్చినా కానీ మన పనిని ఆపలేడు, మనల్ని ఎదుర్కోలేడు. ఎవడు అసలు మీ ముందు వాళ్ళ పోటీగాళ్ళే వచ్చిపోతే వీళ్ళేముందన్న. వీళ్ళేదో మోచేతి నీళ్ళ కోసం కడుపు నింపుకుందామని చూసుకునేవాళ్ళు. అదే కూటి కోసం కోటి విధులు అంటే ఆ పెద్దోళ్ళు ఆ డైలాగ్ ఎందుకన్నారు? వీళ్ళని చూస్తే అర్థం అవుతుందన్న నాకు ఇప్పుడు. సరైన ఉదాహరణ వీడిది. ఆ కోటి కోసం కూటి విద్యలు అనేది ఎందుకు చెప్పారనేది వీళ్ళు చేసి ఏదో పనులు చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఓ ఇందుకు చెప్పారు కావాలి పెద్దోళ్ళు. సరేనా? థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్నా.